టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఎగ్ కోర్మా కర్రీ చేసేసుకుందాం వచ్చేసేయండి. ముందుగా కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ అంటే ఒక కొబ్బరిలో హాఫ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పల్లీలు అండ్ దాల్చిని మసాలాస్, దాల్చిని, లవంగం అండ్ ఒక ఇలాచీ వేసి ఆ తర్వాత 2 టీ స్పూన్ అంతా కష్కష్ వేసి దాన్ని కూడా బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక జార్లో తీసుకొని వాటన్నిటిని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మొత్తం పేస్ట్ అంతా మెత్తగా వచ్చేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం అనమాట ఎగ్స్ని. ఆ ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టేసి వాటిని ఇప్పుడు మనం వేసుకున్నాం కదా స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు దాంట్లో వేసేసి కొంచెం పైన లేయర్ హార్డ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ హార్డ్ అంటే కొంచెం క్రిస్పీనెస్ వచ్చి బాగా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ. సో దట్ మనం ఇలా ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని. చూడండి పైన లేయర్ అనేది కొంచెం హార్డ్గా రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇంకొంచెం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోగానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలండి. పేస్ట్ ఎంత మంచి ఫ్రై అయితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. సిమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా సపరేట్ అయిపోవాలన్నమాట మనకి ప్యాన్ నుంచి ఆ పేస్ట్ అంతవరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి వేసుకొని ఆయిల్ అనేది మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. అంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు వాటర్ వేసుకోండి. గట్టి కావాలనుకుంటే గట్టిగా, పల్చగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకొని కాస్త చింతపండు రసం వేసుకుంటే చాలా ఇంకా అలా కూడా బాగుంటుంది. పుల్లగా, కారంగా మసాలాస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం వేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ గట్టిగా తీసుకోవాలనుకున్నాను కాబట్టి అయిపోయింది. ఎగ్స్ వేసుకొని చేసుకున్నామంటే రెడీ.